గణేశాయ నమః. తిరుమల శ్రీవారి గర్భాలయానికి ముందు ఉన్న గడపను కులశేఖర పడి అని పిలుస్తారు. పడి అంటే గడప అని అర్థం. శ్రీ వైష్ణవ భక్తులైన 12 మంది ఆల్వార్లలో ఒకరు ఈ కులశేఖరుడు. శ్రీవారి ముందు గడపగా మారి నిత్యం స్వామిని సేవించుకుంటున్న గొప్ప భాగవతోత్తముడు కులశేఖర్ ఆల్వార్. ఆయన్ని శ్రీ మహావిష్ణువు యొక్క కౌస్తుభమని అవతారంగా భావిస్తారు. కలియుగ ప్రారంభ కాలంలో కేరళ దేశాన్ని పరిపాలించిన చేర వంశ చక్రవర్తి కులశేఖరుడు. శ్రీహరిపై తనకున్న భక్తికి తన రాజసింహాసనమే అడ్డు అని భావించి తన కొడుకుకి రాజ్యాన్ని అప్పగించి కూతుర్ని తీసుకుని శ్రీరంగం చేరుకున్నాడు. తాను సంపాదించిన ధనమంతా శ్రీరంగనాథునికి కట్నంగా సమర్పించుకుని తన కూతురైన చేరకురవల్లిని శ్రీరంగనాథునికిచ్చి వివాహం కూడా జరిపించాడు. అక్కడి నుండి ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ చివరికి తిరుమల చేరుకున్నాడు. తిరుమలలో శ్రీ వెంకటనాథుని దర్శించుకుని ఆ దివ్య మోహన రూపానికి పులకించిపోయి ఆర్ద్రమైన కన్నులతో స్వామి రూపాన్నే చూస్తూ, హే శ్రీనివాస వెంకటేశ, నీ భక్తులు మానవులైనా దేవతలైనా ఎవరైనా సరే నా మీద నుంచే మిమ్మల్ని దర్శించుకునేలా నన్ను మీ ఎదుట ఒక గడపగా ఉండేలా అనుగ్రహించండి స్వామి. మీ సన్నిధిలో ఒక రాతి గడపగా ఉంటూ పగడపు కాంతుల్లా మెరిసిపోయే మీ పెదవులను నిత్యం దర్శించుకునే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి స్వామి అని భక్తి పారవస్యంతో ప్రార్థించాడు. ఆ భక్తికి మురిసిపోయిన శ్రీనివాసుడు తక్షణమే ప్రత్యక్షమై, నాయనా కులశేఖర, నీ భక్తి నా హృదయాన్ని తాకి నన్ను నీ ఎదుట ప్రత్యక్షమయ్యేలా చేసింది. నీవు కోరినట్టుగానే ఈ క్షణం నుంచి నా సన్నిధిలో నిరంతరం నా దర్శన భాగ్యాన్ని పొందేలా ఒక గడపగా మారి నన్ను సేవించుకుంటావు. ఈ గడప కులశేఖర పడిగా సదా కీర్తించబడుతుంది అని ప్రేమతో ఆ భక్తుణ్ణి అనుగ్రహించారు. సర్వం శ్రీనివాసార్పణమస్తు. స్వస్తి. కృష్ణ సఖి.